ఈ లాజికల్ రెండర్ లో ఏం జరుగుతుందంటే, లాజికల్ ఎండర్ ఆపరేటర్ ఏం జరుగుతుందంటే, యూజ్ టు కండిషనల్లీ రెండర్ ఏ కాంపోనెంట్ ఆర్ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ది బూలియన్ ఎక్స్ప్రెషన్. అంటే మనం ఇక్కడ ఏం చేసాం, స్విచ్ కేసులు టెర్నరీలో ఏం చేసాము, మనం ఇది కాకపోతే ఇది రెండర్ చేసాం. ఈ ఫెల్స్ లో కూడా కాదు కదా, ఇది కాకపోతే ఇది రెండర్ చేసాం. స్విచ్ లో కూడా బేస్డ్ ఆన్ స్టేటస్ ఇది కాదు రెండర్ చేసాం. అలాగే లాజికల్ ఆపరేటర్ లో ఇది అయితే అంటే ఒక కండిషన్, ఇది నాకు ట్రూ అయితే కనబడాలి, ఫాల్స్ అయితే నాకు వద్దు. ఓకే, ఫాల్స్ కి నాకు ఆ కాంపొనెంట్ అవసరం లేదు. ఓకే, ఫాల్స్ లో నేను ఏం చూపించిన, నాకు ఇది ట్రూ అయితే కనబడాలి. లేదు, ఫాల్స్ నాకు అవసరం లేదు. అలాంటప్పుడు మనం అంటే ఇంకా అదర్ కండిషన్ లేనప్పుడు, ఆల్ అదర్ కండిషన్ నథింగ్, ఆ ఇంకో కండిషన్ నాకు ఏమి చూపించకూడదు అనేటప్పుడు మనం లాజికల్ అండ్ వాడతాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏంటంటే ఇవన్నీ ఏంటంటే కోడింగ్ ఏ విధంగా రాయాలి, అంటే రాసే కోడ్ మీకు ఏ విధంగా అర్థం కావాలనేది మీకు అన్ని రెండరింగ్లు చెప్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క సింటాక్స్ ఏంటంటే, కండిషన్ ఉంటుంది అండ్ కాంపొనెంట్, దట్స్ ఇట్. ఇంకెల్సే ఉండదు. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది అవుతుంది అంతే. ఇది ఫెయిల్ అయితే ఇంకేమీ అవ్వదు. అర్థమైందా? సింటాక్స్ సింపుల్. మిగతా కండిషన్లు ఏంటి, కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇది వచ్చేది, ఎల్స్ కండిషన్ వచ్చేది. బట్ ఇక్కడ ఏంటి, నాకు ఈ కాంపొనెంట్ కండిషన్ కండిషన్ వస్తేనే రావాలి, ఇంకో కాంపొనెంటే రావాలి. సింపుల్ గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకే, సో ఏం చెప్తానంటే, ఒక కాంపొనెంట్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఏంటంటే కాంపొనెంట్ కాన్స్టెంట్ లాజికల్ ఎండ్ ఆపరేటర్ కాంపొనెంట్. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, లాజికల్ ఎండ్ సింపుల్ గా ప్రాప్స్ నుంచి తీసుకొస్తాం, మీకు తెలిసిందే. ఓకే, సో div ట్యాగ్, ఇలా div ట్యాగ్ అని పెట్టాం. div ట్యాగ్ పెట్టి క్లోజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏంటంటే నాకు ఇదే రావాలి, ఒకటే కండిషన్, ఇంకొక కండిషనే ఉండదు. అంతే, లాగిన్ అయితేనే ఇది రావాలి, యు ఆర్ లాగ్డ్ ఇన్, దట్స్ ఇట్. అంటే ఫాల్స్ పంపించాను అనుకో, ఇక్కడ ఏమీ కనిపించదు. ఓకే, చూద్దాం. సో లాజికల్ ఆపరేటర్ల ఎండ్ ఆపరేటర్ వస్తాం, మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. అంటే ఏంటి, ట్రూ వస్తేనే ఈ కాంపొనెంట్ వస్తుంది, ట్రూ రాకపోతే ఏ కాంపొనెంట్ రెండర్ అవ్వదు. అలాంటి సినారియోలో మనం లాజికల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. అంటే ఇప్పుడు index.js లోకి వెళ్ళి ఇంపోర్ట్ లాజికల్ అండ్ ఆపరేటర్ కాంపోనెంట్ is from the this particular folder. I will comment it this one. Now let's use the logical and operator component. That's it. వచ్చేదా? మనం ఏం చేయి, లాజికల్ అండ్ ఆపరేటర్ వాడాం, యు ఆర్ లాగ్డ్ ఇన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ పంపిస్తాను అనుకోండి, అసలు ఇక్కడ ఏమి డిస్ప్లే అవ్వలేదు, చూసారా? ఇదండి. అంటే ఓన్లీ ఒక కండిషన్ నాకు కాంప్లీట్ అవ్వాలి, వేరే కండిషన్ నాకు ఏమీ లోడ్ అవ్వకూడదు. అలాంటి సినారియోలో లాజికల్ ఎండ్ వాడతాము. టెర్నరీ ఆపరేటర్ స్విచ్ కేసు అవన్నీ ఏంటంటే, ఇంకొక కేసులో కూడా వేరే లాగిన్ వేరే కనిపించాలి. అంటే ఇఫ్ అయితే ఇది, ఎల్స్ అయితే అది. స్విచ్ అయితే ఈ కేసులు కనిపించాలి, ఆ కేసులో అది కనిపించాలి. టెర్నరీ ఆపరేటర్ లో సక్సెస్ అయితే ఇది, ఫెయిల్ అయితే అది. బట్ లాజికల్ ఎండ్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే, ఓన్లీ ట్రూ కండిషన్ లోనే డిస్ప్లే అవ్వాలి, లేకపోతే ఫాల్స్ కండిషన్ లో డిస్ప్లే, ఒక కండిషన్ లోనే ఒక కాంపొనెంట్ డిస్ప్లే అవ్వాలి, వేరే కండిషన్ లో ఏమీ డిస్ప్లే అవ్వకూడదు. అలాంటి సినారియోలో మనం లాజికల్ ఎండ్ అని వాడుతాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ట్రూ వస్తేనే, ఇక్కడ ఏం చేశాను, ట్రూ అయితేనే నాకు యూఆర్ లాగ్డ్ ఇన్ అనే ట్యాగ్ లో కనిపించాలి. ఫాల్స్ వస్తే ఏమీ కనిపించదు. చూద్దాం. ఇప్పుడు ఫాల్స్ వస్తే కనిపించలేదు కదా, ట్రూ వస్తే నాకు అది కనిపించాలి, వచ్చింది ఈ ట్యాగ్, పీ ట్యాగ్ కనిపించింది. అదే కానీ ఫాల్స్ పంపిస్తే ఏమీ కనిపించదు. అలాంటి సినారియో లాజికల్ ఎండ్ అనేది యూజ్ చేసాము. ఇది ఇది వన్ అదర్ సినారియో ఆఫ్ రెండరింగ్ ద కాంపొనెంట్ బేస్డ్ ఆన్ ద కండిషన్.